ఐపీఎల్ కు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ కలాండర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య తొలి మ్యాచ్ జరగ్గా యునైటెడ్ జట్టు సంచలన విజయం సాధించింది. ఈ గెలుపే టోర్నీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కలాండర్స్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఇస్లామాబాద్ అలవోకగా ఛేదించడంతో ఈ టోర్నీ ఫిక్సింగ్ అంటూ మాటలు వినపడుతున్నాయి. లాహోర్ జట్టులో 10 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు సహా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే 3 పేసర్లు ఉన్నారు. అయినప్పటికీ దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పోనీ ప్రత్యర్థి జట్టు అంత బలంగా ఉందా అంటే అదీ లేదు. ఏడాది కాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. షాదాబ్ ఖాన్ బ్యాటింగ్ తో లక్ష్యాన్ని ఇస్లామాబాద్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే టోర్నీ తొలి మ్యాచ్ లోనే వ్యతిరేక ఫలితం రావడంతో పాక్ క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. పీఎస్ఎల్ టోర్నీపై ఫిక్సింగ్ నీడలు కమ్ముకున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. టోర్నీని నిషేధించాలని గళమెత్తుతున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఆదాయం కోసం పాక్ క్రికెట్ బోర్డు తప్పుదారి పడుతున్నట్టు విమర్శిస్తున్నారు. మున్ముందు ఇలాంటి సంచలన ఫలితాలు మరెన్నో చూడాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.